బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ తోడు దొంగల కలిసి ఆడుతున్న నాటకాలు మీడియాలో ఏవైతే వస్తున్నాయో, ఏ మీడియా అయితే బయటికి తెలుగు స్క్రైబ్ అనో సన్నాసి, ఆ సన్నాసికి మేము చెప్పదలుచుకున్నాం, ఒరే సన్నాసోడా నువ్వు ఏ రోడ్డు మీద కనబడ్డా కానీ నేను ముడ్డి మీద దంతాం. ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలుకు? మేము ఏనాడని చెప్పినామా? మేము అఫీషియల్గా ప్రెస్ మీట్లో ఏదైనా పెట్టినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినా, ఎమ్మెల్యేలైనా, మా మంత్రులైనా, ఎవరైనా మా పార్టీ తరపు నుంచి వెళ్ళి అఫీషియల్గా ఏదైనా బయటకు వచ్చిందా 5,000 కోట్లతోనని చెప్పి? మేము ఎక్కడైనా గాంధీ విగ్రహం గురించి మాట్లాడినామా చెప్పు? రీసెంట్గా మేము ఏడ మాట్లాడినా ఒక ఆధారంతో, ఒక సాక్ష్యంతో నువ్వు ఏ చౌరస్తా కాడికి వస్తావా, నువ్వు ఏడ పిలిపిస్తావా, ఆడికి మేము కాంగ్రెస్ పార్టీలో మేము సిద్ధమే. సిగ్గుమాలిన మాటలు మాట్లాడి అక్కడ ఏదో గులగొడుతురు అని చెప్పి అక్కడ మైక్ ముందర పెట్టి ప్రజల ముందు ఏదో చేస్తురు, మీ విగ్రహం వస్తుంది 5,000 కోట్లతోనే అని చెప్పి అవన్నీ అవాస్తవాలు. ప్రజలకు ఒకటి నా సలహా, ప్రజలారా దయచేసి నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అవన్నీ అవాస్తవాలు బీఆర్ఎస్ పార్టీ సృష్టిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పబ్బం, రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఎందుకంటే కేటీఆర్ ఇట్లాంటి భజన చిల్లరగాలకు అందరికీ అంతో డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో ఇస్తారు. ఆ సోషల్ మీడియా ఎట్లా తయారైందంటే దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా వాడొద్దు అని కూడా. అదే ఏ విగ్రహాలు మేము పెట్టేది చూపించాలి కదా, మేము పెడితే చూపించాలి కదా. మరి ఏ విగ్రహం కాడికి పోదామంటే ఈ తెలంగాణ ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అన్ని విగ్రహాల కాడికి పోదాం. మరి ఏ విగ్రహం పెడుతున్నాం? మరి కొత్తగా ఎప్పుడు రాత్రిగా పుట్టుకొస్తుంది ఆ విగ్రహం? మేము ఏ విగ్రహం, మేము గాంధీ విగ్రహం అని చెప్పేది అవి అవాస్తవం, అది శుద్ధ తప్పు. మా గాంధీ అంటే మా గౌరవమే, మేము పెడుతుండొచ్చేమో విగ్రహాలు, కానీ 5,000 కోట్లతోని మేము అవన్నీ అవాస్తవాలు. దాన్ని మేము అప్పటికే ఖండించినాం. మా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దేనికోసం అన్నాడు? గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ తలా ₹1 వేసి ఇద్దామని చెప్పాను, కానీ ప్రజల సొమ్ము తీసుకొచ్చి ఇద్దామని అనలే. తెలంగాణ సొమ్ము ఇద్దామని చెప్పానులే. తెలంగాణ మీద వచ్చే లాభాలను తీసుకుపోయి రాహుల్ గాంధీ గారి కుటుంబానికి ఇద్దామని చెప్పానులే, పార్టీకి ఇద్దామని చెప్పలే. తలా ₹1 వేసి రాహుల్ గాంధీ గారిని ఆదుకోవాలి, రాహుల్ గాంధీ గారికి ఒక సపోర్ట్ రోల్గా నిలబడాలని చెప్పి దాని ప్రకారంగా ఒక 1,000 కోట్ల ముచ్చట తీసి 1,000 కోట్లు ఇద్దామని చెప్పన్నాడు. ప్రతి ఒక్క మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎవరైనా చేయి కలుపుకొని రాహుల్ గాంధీ గారికి తోడుగా అండగా నిలబడాలని చెప్పి దానికి సంకేతం. కానీ ఏదో దుష్ప్రచారాలు చేసి దాన్ని ఏదో డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోపోతే ఇక మేము మా స్టైల్లో మేము మాట్లాడాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ నాయకుడు. ఆయన గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కంకణం కట్టుకొని కూర్చుండు ఓపికతోని. ఏ విధంగా అయితే మాకు అధికారం వస్తుందో ఆ విధంగా అప్పుడే ఆనాడే చెప్పిండు, తొడగొట్టి మరీ చెప్పిండు, అధికారంకి వస్తాం, అధికారంలో కూర్చుంటాం, కేసీఆర్ అనే వ్యక్తిని పండబెట్టి దొక్కుతామని చెప్పాను. ఈరోజు తొక్కినాం, ఈరోజు అధికారంలో కూర్చున్నాం. మేము ఏ టైంకి విమర్శించాలో, ఏ టైంకి విమర్శించాలో వద్దో మాకు అన్నీ తెలుసు. రేవంత్ రెడ్డి గారికి తెలుసు, బాగా తెలుసు. ఎందుకంటే ఆయన చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన చాలా వయసు చిన్నది కావచ్చేమో, అనుభవం పెద్దది. ఏ టైంకి ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఏ సందర్భానికి ఏం మాట్లాడాలో రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. ఎవ్వరు సలహాలు సూచనలు అవసరం లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.